రాజమండ్రి రూరల్ తొర్రేడు సొసైటీ సెక్రటరీ ఆయన మీడియాతో మాట్లాడుతూ మా సొసైటీ రైతులను అన్ని విధాల సహకారం అందిస్తున్నామని ఆయన మీడియాకు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కేవీ సత్యనారాయణ, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా తొర్రేడు పిఎస్సితో పనిచేస్తున్నాను. అలాగే ఈస్ట్ గోదావరి ట్యాక్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మా సంఘము సుమారు 50 లక్షల రూపాయల లాభంతో పనిచేస్తున్నది. ఈ సంవత్సరం 24-25లో సభ్యులకు 36 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించాము. అలాగే డిపాజిట్స్ కూడా 4,59,00,000 సేకరించున్నాము. మా సంఘం కూడా కొత్తగా వ్యాపార అభివృద్ధిలో భాగంగా టాటా క్రోమా డీలర్షిప్ తీసుకుని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా మేము సొసైటీ ద్వారా సేల్స్ చేయించున్నాము. క్రోమా షోరూమ్ కన్నా తక్కువ ధరలో మా దగ్గర లభించును. ఈ అవకాశం సభ్యులందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. అలాగే రైతులకు ఎరువులు కూడా సకాలంలో అందిస్తూ వారికి కూడా మనలో పొందుతున్నాము. ప్రస్తుతం యూరియా కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా కూడా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము సకాలంలో ఎరువులు సప్లై చేస్తున్నాము కూడా. అలాగే ఇప్పుడు కొత్తగా ఈ సంఘాలన్నీ అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేస్తున్నది. ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డు జాయింట్గా సంఘాలన్నీ కూడా మన రాష్ట్రంలో కంప్యూటీకరణ చేయడం పూర్తయినది. మొత్తం మన రాష్ట్రంలో ఉన్న సొసైటీలన్నీ కూడా ఈప్యాక్స్గా మారి అభివృద్ధి చెందుతున్నాయి. ప్రస్తుతం అన్నీ కూడా ఎటువంటి పేపర్ వర్క్, మాన్యువల్ వర్క్ లేకుండా కేవలం కంప్యూటర్ మీద ఆన్లైన్ రిసిప్ట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి దేశంలోనే మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందున్నది. ఈ విధంగా చేయడానికి పూర్తిగా మన సహకార శాఖ కమిషనర్ గారు అహ్మద్ బాబు గారు చాలా విశేష కృషి చేసి మనందరికీ హెల్ప్ చేశారని ఆయన ముందుగా మన అహ్మద్ బాబు గారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర భాగంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపడుతూ అలాగే పచ్చదనం పెంచుటకు మన సంఘం ద్వారా రైతులకు రకరకాల మొక్కలు పంపిణీ చేసి ఉన్నాము. అది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగి ఉన్నది. మా సంఘం ద్వారా ఈ సంవత్సరం ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హై స్కూల్ విద్యార్థులకు 30 మంది స్కౌట్ విద్యార్థులకు యూనిఫారం ఇవ్వడం జరిగింది. అలాగే మురికి నీరు నిర్వహణపై వాళ్ళ ఎస్ఐ రేటింగ్ కండక్ట్ చేసి జూనియర్ విభాగం అలాగే సీనియర్ విభాగంలో కూడా వారికి కూడా మన సొసైటీ తరఫున బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. ఇంకా ముందు మన హై స్కూల్ విద్యార్థులు కానీ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు కానీ మన సంఘం ద్వారా కొన్ని సహాయాలు చేస్తామని మా అధ్యక్షుల వారు కూడా తెలిపి ఉన్నారు. మన అప్కాప్ చైర్మన్ గారు కూడా ట్యాక్స్ అభివృద్ధి చేయడానికి వారు కొత్త ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. ముందుగా సంఘాలన్నీ కూడా కొన్ని సంఘాలకు గోల్డ్ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు కొన్ని నామ్స్ తయారు చేసి ఒక వారం రోజుల్లోనే ఇస్తారని కూడా తెలిసి ఉన్నది. ఆ ఫైనాన్స్ ద్వారా కూడా కొన్ని సంఘాలు గోల్డ్ లోన్ బిజినెస్ స్టార్ట్ చేసి అభివృద్ధి పథకం నడుస్తాయని కోరుకుంటున్నాను. అలాగే మా సంఘం కూడా గోల్డ్ లోన్స్ సుమారు 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఉన్నాము. ఇంకా ఫండ్స్ కావాలని ఆపుకోవాలని అడిగా వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఫైనాన్స్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే సంఘాలు కూడా కొత్త వరవడిగా కొత్త మార్గాలు ఇప్పుడు సిఎస్సిలో భాగంగా ఎవరికి ఏ విధమైన రుణాలు కావాలన్నా మన సిఎస్సిలో ఇవ్వడానికి ఆస్కారం ఉంది. వారికి వచ్చే హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ వారికి ఏదైనా కావాలంటే మన సిఎస్సిలో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళకి ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ మనం రిఫర్ చేయొచ్చు. దానికి కూడా మనకి కమిషన్ వస్తే మన సంఘాలు అభివృద్ధి చెందాయని తెలుపుతున్నాను.